Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వాళ్ళిద్దరూ యాక్టివేట్ అవడంతో వైసీపీలో ఫుల్ జోష్. వైసీపీకి మంచి రోజులు వచ్చాయనేందుకు ఇద్దరు నాయకుల గురించి చెప్పుకోవాలి. మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కొంతకాలంగా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వైసీపీకి రాజకీయంగా ఇది శుభ పరిణామం. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కొందరు వైసీపీ నాయకులు అదృశ్యమయ్యారు. వారిలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఉన్నారు. అయితే వల్లభనేని వంశీని చాలా త్వరగా ప్రజలలో తిరిగేలా చేసిన ఘనత మాత్రం లోకేష్ రెడ్ బుక్కు దక్కుతుంది. రకరకాల కేసుల్లో ఆయన అరెస్ట్ చేసి దాదాపు 4 నెలల పాటు జైల్లో ఉంచారు. వంశీలో కేసులు, జైలు భయాన్ని కూటమి ప్రభుత్వం పోగొట్టింది. ఎట్టకేలకు ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. గన్నవరం నియోజకవర్గంలో వంశీపై మళ్లీ ప్రజాదరణ పెరుగుతోంది. మరోవైపు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై టీడీపీ శ్రేణుల్లోనే తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. కొందరు టీడీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ వెంకట్రావును విమర్శిస్తున్నారు. గన్నవరం ఎమ్మెల్యే తీరు వల్లభనేని వంశీ గ్రాఫ్ను రోజురోజుకు పెంచుతోంది. యార్లగడ్డపై ప్రజా వ్యతిరేకతను రాజకీయంగా వంశీ తెలివిగా సొమ్ము చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొంతకాలం ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. అయితే కేసులు, జైలుకు పంపడం ద్వారా వంశీలో కసి పెంచారు. ఇంతకంటే ఏం చేయగలరన్న ఆలోచనను ఆయనలో రేకెత్తించారు. దీంతో నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై ఆయన గళమెత్తుతున్నారు. పార్టీ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంటూ రాజకీయంగా పోయిన చోటే వెతుక్కుంటున్నారు. రాజకీయంగా వంశీ పని అయిపోయిందని వెటకరించిన వాళ్లే ఈ దఫా మళ్లీ ఆయనదే గెలుపు అని మాట్లాడుకునే స్థితి. మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయ జీవితం తెరచిన పుస్తకం. గుడివాడ నుంచి ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఎన్నికలలో కూటమి సునామీలో నాని ఓడిపోక తప్పలేదు. అయితే టీడీపీ నుంచి గెలుపొందిన ఎన్ఆర్ఐ వెనుగండ్ల రాము చాలా తక్కువ సమయంలోనే గుడివాడలో వ్యతిరేకత తెచ్చుకున్నారు. ముఖ్యంగా టీడీపీలోనే ఆయనపై అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరినట్టు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత గుడివాడకు కొడాలి నాని దాదాపు 2 ఏళ్లుగా దూరంగా ఉన్నారు. అనారోగ్యం కూడా ఒక కారణం. కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి ఒక దశలో చాలా ఆందోళనకరంగా ఉంది. ముంబైకి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకున్నారు. నిజానికి కూటమి ప్రభుత్వం రాగానే కొడాలి నానికి జైలు తప్పదని అంతా అనుకున్నారు. అయితే అది జరగలేదు. న్యాయస్థానంలో కొడాలి నాని ఊరట పొందారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావడం, మరోవైపు గుడివాడలో టీడీపీపై అసంతృప్తి వ్యక్తమవుతున్న తరుణంలో కొడాలి నాని రైట్ టైంలో యాక్టివ్ కావడం విశేషం. ఇటీవల తాడేపల్లిలో వైఎస్ జగన్తో కీలక సమావేశానికి కొడాలి నాని హాజరయ్యారు. అలాగే గుడివాడలో సర్పై అవగాహన సదస్సులో కొడాలి నాని పాల్గొన్నారు. అంతకుముందు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడి తండ్రి తనయులపై విమర్శలు గుప్పించారు. ఇవన్నీ కూడా వైసీపీకి రాజకీయంగా లాభించే విషయాలు. ఇంతవరకు రాష్ట్రంలో అంతో ఇంతో వైసీపీ ఇన్ఛార్జీలు యాక్టివ్గా లేని 10 నియోజకవర్గాలలో గన్నవరం, గుడివాడ ఉన్నాయి. ఇప్పుడు ఆ లోటు కూడా తీరింది. వల్లభనేని వంశీ, కొడాలి నాని యాక్టివ్ అయ్యారంటే రాజకీయంగా వైసీపీకి మళ్లీ భవిష్యత్తు ఉందనే సంకేతాలు పంపినట్టే అని అంటున్నారు. రాజకీయంగా వైసీపీ పరిస్థితి బాగోలేదంటే వాళ్ళిద్దరూ ఇప్పట్లో ప్రజల్లోకి వచ్చేవారు కాదనే మాట వినిపిస్తోంది. ఎవరూ భయపడాల్సిన పని లేదని, పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయని వాళ్ళిద్దరి చర్యలు చెప్పకనే చెబుతున్నాయి.